తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఈ వారం లగాయతు శని వక్రించినటువంటి స్థితి నుండి బయటపడిపోతారు కాబట్టి తిరిగి ఏలినాటి శని ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారం చివరిలోనే అష్టమ రవి యొక్క దోషం నుండి బయటపడతారు. భాగ్యరవి యొక్క స్థితి వస్తుంది. అయితే అష్టమ స్థాన స్థితి దోషం పోతుంది. రాహు జన్మరాశిలో ప్రతికూలంగా ఉన్నారు. ఎందుకు ప్రతిసారి నేను ఈ గ్రహాలు చెప్తాను అంటే ఏ గ్రహం మనకి అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉంది అనేటువంటి దాని అవగాహన వస్తుంది. ఇక్కడ చాలామంది మీనరాశి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు పెద్ద పెద్ద అమౌంట్ స్ట్రక్ అయిపోయిందండి, మేము ఎవరిని వెళ్ళి అడగలేకపోతున్నాం, అంతంత డబ్బులు ఇచ్చుకుని జాతకాలు చెప్పించుకోలేకపోతున్నాం, మా గ్రహస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను అదే చెప్తాను. జన్మరాహు ఉన్నంత కాలము ఈ రాహు మరలా ఈ మే నెలలో 12వ స్థానానికి వెళ్తారు. ఈ రాహు ఉన్నంత కాలము ఏలినాటి శని ఉన్నంతకాలం మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఒక అదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే గ్రహాల యొక్క వక్రగతి. అటు శని వక్రించినా గురుడు వక్రించినా అది మీనానికి మంచి జరిగింది. అందువల్ల అక్టోబర్ 10 నుండి ఫిబ్రవరి 4 ఇది క్రూషియల్ టైం. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి సమయం. ఈ వారంలో ప్రత్యేకించి ఈ రవి యొక్క మార్పు కానీ వారం చివరిలో చంద్రుడి యొక్క స్థితిగతులు కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఏదైనా ఒక మంచి విషయాన్ని ప్రయత్నం చేయండి. ఇల్లు కట్టుకోవాలి, ప్రయత్నం చేయండి. ఉద్యోగం మార్పు చేయాలి, ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సమయమే చాలా ముఖ్యం. మీనరాశి వారి ఈ వారాలు దాటిపోయే కొద్దీ కూడా రానున్నటువంటి కాలం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నది. ఇప్పుడు కుజుడు స్తంభించి పంచమంలోకి వెళ్ళారు, మరలా కుజుడు చతుర్థ స్థానంలోకి వస్తారు ఈ సంవత్సరము ఈ మాసం చివరిలోనూ. కాబట్టి ఇలా ఈ కుజస్తంభనాది దోషాలు, శనేశ్వరుని యొక్క ఏలినాటి శని దోషము, అలాగే గురుబలం తగ్గుతూ ఉండడము, రాహు యొక్క దోషము, ఇలా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణం. కాబట్టి ఈ వారం కొంత పాజిటివ్గానే ఉంటుంది. ఏదైనా ఒక మంచి పని ప్రారంభం చేయాలంటే చేసుకోవాలి. కష్టపడేటువంటి తత్వాన్ని అలవరుచుకోవాలి. అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే గ్రహస్థితి యొక్క బాధలు తగ్గుతాయి. అలాగే ఎక్కువ మిస్లీడింగ్ అంటే ఈ గైడెన్స్లో రాంగ్ పర్సెప్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని గైడ్ చేసేటువంటి వారు కూడా మీకు చెడు మార్గాన్ని నిర్దేశన చేస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా 2 ఒపీనియన్లు మంచివి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈ గ్రహస్థితి నుండి మీరు బయటపడగలుగుతారు. ఒకే పద్ధతిలో మోస పద్ధతిలో వెళ్ళిపోతే మీనరాశి వారు ఇబ్బంది పెడతారు. ఇది మరీ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ వారంలో ఈ గ్రహస్థితి కొంత పాజిటివ్గా ఉన్నది. అన్ని విషయాలు కూడా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. విదేశాలకి వెళ్ళాలి, విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలి, చదువుకోవాలి అనుకునేటువంటి వారికి ఇది బెస్ట్ టైం. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ చవితి తిథి కృష్ణపక్షంలో అంగారక చతుర్థి కానీ ఇది లేకపోతే మనం చేస్తాం, ఇది వినాయకుడికి సంబంధించినటువంటి సంకష్టార చతుర్థి వ్రతాలు చేస్తాం. అలా విఘ్నేశ్వరుడికి ఆ చవితి రోజున చక్కటి ఆరాధన చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.